సురక్ష స్కీమ్ మనం ఈ స్కీమ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఇవాళ న్యూస్ లో ఉంది. మనం మార్చ్ 2 న్యూస్ లో ఉన్న స్కీమ్ ఇది. ఏంటి అని అంటే వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ రిమార్కబుల్ సక్సెస్ఫుల్ రేట్ తోటి పబ్లిక్ ని రీచ్ అయింది. రిమార్కబుల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న స్కీమ్ అన్నమాట. స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎందుకు మరి చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, ఏంటి దీని స్పెషాలిటీ అంటే 88% డెలివరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి టేకింగ్ ప్లేస్ ఇన్ హాస్పిటల్స్ అన్నమాట. జనరల్ గా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. డెలివరీస్ చాలా తక్కువ పర్సెంటేజ్ హాస్పిటల్స్ లో రీచ్ అవుతుండేవి. బట్ ఇప్పుడు దట్ నెంబర్ రీచ్ టు 88% అనేది రిమార్కబుల్ నెంబర్. ఏంటి స్కీమ్ అంటే రీసెంట్ స్కీమ్ ఇది అంటే కాదు. ఈ స్కీమ్ లాంచ్ చేసింది ఎప్పుడు అని అంటే విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2005 అన్నమాట. 2005లో లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ 2005. తర్వాత ఈ స్కీమ్ వచ్చేటప్పటికి ఇస్ సిఎస్ఎస్ అంటాం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నోడల్ మినిస్ట్రీ వచ్చేటప్పటికి మనకి దీనికి రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కదా, నోన్ వన్. సో ఈ ప్రోగ్రామ్ ఎయిమ్ ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్ దేనికి ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దీని ఉద్దేశం లేదా లక్ష్యం ఏంటి అని అంటే మెటర్నల్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్స్ ని తగ్గించడం. మెటర్నల్ తో పాటు నియోనాటల్, మెటర్నల్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీస్ అంటే డెత్స్ అన్నమాట. మెటర్నల్ మోర్టాలిటీస్ అంటే మదర్స్ వైల్ గివింగ్ బర్త్ టు బేబీ, ఇఫ్ మదర్ డైస్ దట్ ఈస్ కాల్డ్ మెటర్నల్ మోర్టాలిటీ అని. నియోనాటల్ అంటే 27 days లోపు పుట్టిన పిల్లలు చనిపోతూ ఉంటే నియోనాటల్ అంటాం. సో ఈ మెటర్నల్ మోర్టాలిటీ, నియోనాటల్ మోర్టాలిటీస్ ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. సో ఎవరికి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి కదా. అంటే మరి లబ్ధిదారులు ఎవరు, బెనిఫిషరీస్ ఎవరు అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళలో కూడా ఎస్పెషల్లీ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బిలో పవర్టీ లైన్, బీపీఎల్స్ హౌస్ హోల్డ్స్ వీళ్ళనమాట. సో మరి దీని కీ ఫీచర్స్ ఏంటి, ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి అని అంటే స్పెషల్ ఫీచర్స్ ఆర్ కీ ఫీచర్స్ గా చెప్పాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ నేషనల్ హెల్త్ మిషన్ అనే ప్రోగ్రామ్ కింద ఈ పర్టికులర్ సేఫ్ మదర్హుడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సేఫ్ మదర్హుడ్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ గా చెప్పాలి. దీన్ని అన్ని స్టేట్స్, అన్ని యూనియన్ టెరిటరీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ ద స్పెషల్ ఫోకస్ ఆన్ ద లో పర్ఫార్మింగ్ స్టేట్స్. మనకి లో పర్ఫార్మింగ్ స్టేట్స్ వచ్చేటప్పటికి మెయిన్లీ నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కొంత స్పెషల్ ఫోకస్ చేస్తున్నాయి. ఎక్కువ కేసెస్ అవి ఉండడం వల్ల స్పెషల్ ఫోకస్ చేస్తున్న ఏరియాస్ కింద చెప్పాలి వాటి. తర్వాత ఇక్కడ ఈ
mothers, then they get here, mothers get 1400 rupees in rural areas and 1000 rupees in urban areas. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ అన్నమాట. డెలివరీ తర్వాత సో delivering at a public health facility or in an accredited private hospital. So mother gets 1400 in rural areas, 1000 rupees under in urban areas అన్నమాట. While SC ST women ఎవరైతే ఉంటారో get cash incentive in both low and high performing states. Yeah, వీళ్ళకి లో పర్ఫార్మింగ్ హై పర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నింటిలో వీళ్ళకి క్యాష్ ప్రొవిజన్ ఇస్తారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఆర్ అబౌవ్ 19 years of age, ఇదొక కండిషన్. 19 years of age ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకే ఈ ప్రొవిజన్ ఉంటుంది. విమెన్ బిలో 19 years of age కెనాట్ రిజిస్టర్ అండర్ జననీ సురక్ష. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఎన్ని ఇయర్స్ అంటే 19 years అబౌవ్ ఉండాలి. సో 19 years of age, 19 years and above 19 years. Women with only 2 live births అన్నమాట. ఎన్ని లైవ్ బర్త్స్ కుదురుతుందంటే 2 live births కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. 2 live births. తర్వాత జననీ సురక్ష యోజనలో ఇంకొక ప్రొవిజన్ కనుక మనం చూస్తే JSY కదా, జననీ సురక్ష యోజన కింద ఈ JSY has identified ASHA, ASH అంటాం, as an effective link between the government and pregnant women. ఈ ASHA అంటే ఏంటి అని అంటే అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీ, సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, వీళ్ళనే ఆశా వర్కర్స్ అంటారు. వీళ్ళతోటి ఎఫెక్టివ్ గా లింక్ చేయబడిన ప్రోగ్రామ్ అన్నమాట ఇది JSY అనేది. ఎక్కడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో ఈ ఆశా వర్కర్స్ వాళ్ళు నోటిఫై చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. క్యాష్ బెనిఫిట్ వచ్చేటప్పటికి వీళ్ళకి బెనిఫిషరీ ప్రిఫరబుల్ ఎట్ ఇన్స్టిట్యూషన్ క్యాష్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారు. షుడ్ బి డిస్బర్స్డ్ టు ద బెనిఫిషరీ ప్రిఫరబ్లీ ఎట్ ద ఇన్స్టిట్యూషన్. And ASHA is unable to organize the transport. Disbursement of the transport assistance should be done in the health center as soon as the pregnant women arrive and register for the delivery. That's a point. తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కీమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, స్కీమ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే అంటే మరి స్పెషల్ గా ఉంది అని చెప్తున్నాం కదా, స్పెషల్ గా టర్న్ అవుతోంది అని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 39% ఉండేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. ఎప్పుడు డ్యూరింగ్ 2005-06 అన్నమాట. ఇది దాదాపుగా 89% కి రీచ్ అయింది 2019-21 గ్యాప్ లో. ఇక్కడ హై పర్ఫార్మింగ్ లో పర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నింటిలో అన్నమాట. తర్వాత ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే విమెన్ హ్యావింగ్ అ థర్డ్ ఆర్ లాటర్ చిల్డ్రన్ ఇన్ హై పర్ఫార్మింగ్ స్టేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద బెనిఫిట్ అంటున్నాడు. యా, సెకండ్ ఇద్దరికి మాత్రమే 2 live births కి మాత్రమే ప్రొవిజన్ ఉంది అని చెప్పుకున్నాం కదా, దట్స్ అ పాయింట్. మరి ఈ ప్రోగ్రామ్ లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. దానిలో ఏంటి అని అంటే దీని కింద ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఈ ప్రోగ్రామ్ కింద ఇస్తున్నారో వాటికి డెలివరీ కాస్ట్ కి రిలేటెడ్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2019-21 గ్యాప్ లో దీని రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే NFHS రిపోర్ట్ ప్రకారం యావరేజ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఆఫ్ కాస్ట్ హాస్పిటలైజేషన్ డెలివరీ వాస్ 10,000. యావరేజ్ గా హాస్పిటల్ కాస్ట్ అవుతుంది ఎంత అంటే 10,035 రూపీస్ అవుతుంది. వీళ్ళు యావరేజ్ గా పాకెట్ కాస్ట్ అవుతుంది.
అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే 24,663 అంటున్నారు. ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ 3,245 దాకా అవుతున్నాయి పబ్లిక్ ఫెసిలిటీస్ లో అయితే. వీటి యావరేజ్ వచ్చేటప్పటికి 10,000 దాకా ఖర్చు అవుతుంది. మరి అయితే గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఏంటి ఇక్కడ అని అన్నప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తోంది 1,400 రూపీస్ ఇన్ రూరల్ ఏరియాస్ కదా. 1,400 రూపీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనుకున్నా, 1,000 రూపీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇవి రూరల్ ఏరియాస్. ఇవి వీటికి వాటికి రిలేషన్ లేనట్టుగా ఉందన్నమాట. బట్ హాస్పిటల్ డెలివరీస్ హ్యావ్ సీన్ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్. అంతేకాకుండా యాంటీనాటల్ కేర్ అంటాం, ఏఎన్సి అంటారు. యాంటీనాటల్ కేర్ పుట్టిన తర్వాత కేర్ అన్నమాట. యాంటీనాటల్ కేర్ అప్టేక్ రిమైన్స్ స్టాగ్నెంట్ అంటున్నాడు. దీనిలో కొంత కొరత ఉంది ఇప్పటికీ. మార్జినైజ్డ్ గ్రూప్స్, హైయర్ ఆర్డర్ బర్త్స్ ఉన్న చోట ఈ ప్రాబ్లం యాంటీనాటల్ కేర్ లో ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఇవన్నమాట. ఇది మనకి ఈ న్యూస్ లో ఉన్న ప్రోగ్రామ్ జననీ సురక్ష యోజన. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక బర్నింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఈరోజు 2 మార్చిన మనకి న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ అదేంటి అని అంటే భీష్మ అన్నమాట. భీష్మ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్. దీన్ని ఫెబ్లోనే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ హైలైట్ అవుతోంది అనమాట ఇప్పుడు ఈ ప్రోగ్రామ్. చాలా స్పెషల్ గా ఇన్నోవేటివ్ గా అంటే థింక్ చేసిన ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్. న్యూస్ లో ఎందుకుంది, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని కనుక మనం చూస్తే, వై ఇన్ న్యూస్ అని చూస్తే ఈ భీష్మ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్. వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్. వరల్డ్ అంటున్నాడు, వరల్డ్స్ ఫస్ట్ అంటున్నాడు, ప్రపంచంలోనే మొదటిగా అంటున్నాడు. ఏంటిది అంటే ఇక్కడ చూడండి, పోర్టబుల్ హాస్పిటల్ అంటున్నాం కదా. మనకి ఈ ఎఫర్ట్ ని, ఈ భీష్మ ఎఫర్ట్ ని రీసెంట్ గా మనం కనుక గమనిస్తే మన బిల్ గేట్స్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ అంటున్నాం. సో ఇక్కడ ఈ మైత్రి క్యూబ్స్ అంటే ఇవన్నమాట. ఇవి మైత్రి క్యూబ్స్ అంటే ఇవి, ఇదిగోండి క్యూబ్స్ షేప్స్ లో ఉన్నాయి కదా ఇవి. ఇవి ఏంటి అని అంటే మేడ్ ఇన్ ఇండియా మెడికల్ సొల్యూషన్ ఫర్ ఎమర్జెన్సీ సినారియోస్. లైక్ మనకి డిజాస్టర్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా వచ్చినా, కొట్లాటలు ఇలాంటివి, వార్స్ ఏమన్నా వచ్చినా, ఇలాంటి సందర్భాలలో ఇలాంటి క్యూబ్స్ ఎందుకు పనికొస్తాయి అని అంటే దిస్ క్యూబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ ఇనిషియేటివ్ నేమ్డ్ ప్రాజెక్ట్ భీష్మ. ఈ భీష్మ అనే పేరులోనే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి టు డెవలప్ ఎ వరల్డ్ క్లాస్ డిజాస్టర్ హాస్పిటల్. డిజాస్టర్స్ వచ్చినా, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, వార్స్ వచ్చినా ఇవి పోర్టబుల్ గా వర్క్ అయ్యే హాస్పిటల్స్ అనమాట. పోర్టబుల్ మోడల్లోనే ఉంటాయి, ఈజీ టు క్యారీ మోడల్లోనే అనమాట. వీటి స్ట్రక్చర్ వచ్చినప్పటికీ దాదాపుగా మనం ఈచ్ మెయిన్ క్యూబ్ కంటైన్స్ 3 ఫ్రేమ్స్ అనమాట. 12 మినీ క్యూబ్స్ ఈచ్ ఒక టన్ లో ఉంటాయి. పోర్టబిలిటీ దీని మెయిన్ కాన్సెప్ట్. ఇవి డ్యూరబుల్ గా కూడా ఉంటాయి, ఎక్కువ రోజులు డ్యూరబుల్ గా కూడా ఉంటాయి, వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి. అండ్ క్యారీడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. వివిధ రకాలుగా వీటిని క్యారీ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బ్యాగ్ లాగా క్యారీ చేయొచ్చు, ట్రాలీ లాగా క్యారీ చేయొచ్చు, లేదా బ్రీఫ్ కేస్ లాగా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్
కొన్ని సందర్భాల్లో డ్రోన్ లాగా కూడా క్యారీ చేయొచ్చు, రీచ్ అవ్వలేని ఏరియాల్లో డ్రోన్ లాగా కూడా క్యారీ చేయొచ్చు. దీనిలో మెయిన్ గా ఏంటి అంటే మెడికల్ కిట్స్ ఉంటాయి, మెడికల్ కిట్స్ ప్రొవిజన్ ఉంటుంది. ఈచ్ మినీ క్యూబ్ లో స్పెషలైజ్డ్ మెడికల్ కిట్స్ ఉంటాయి, పెయిన్ రిలీఫ్, యాంటీబయాటిక్స్, షాక్, చెస్ట్ ఇంజురీస్, ఎయిర్వే మేనేజ్మెంట్, బ్లీడింగ్ కంట్రోల్, టైలర్డ్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇలాంటి వాటిన్నిటికీ అనమాట. ఇది ఒక క్విక్ సెటప్ అనమాట. ఎంటైర్ క్యూబ్ సిస్టమ్ కెన్ బి డిప్లాయిడ్ ఇన్ అబౌట్ 12 minutes. దీన్ని అంతా సెట్ చేయడానికి ఒక 12 minutes టైంలో మనం డిప్లాయ్ చేసేసుకోవచ్చు అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇట్లాగా మాస్టర్ క్యూబ్స్ కూడా ఉంటాయి వీటిలో. ఫస్ట్ మాస్టర్ క్యూబ్, సెకండ్ మాస్టర్ క్యూబ్ అని ఉంటాయి. అంటే కుకింగ్ స్టేషన్ ఫర్ 100 సర్వైవర్స్. అంటే ఈ మాస్టర్ క్యూబ్స్ లో ఏంటి అని అంటే ఫుడ్ కుక్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. దాదాపుగా 48 గంటలకి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అనమాట. సెకండ్ మాస్టర్ క్యూబ్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ సర్జికల్ స్టేషన్స్ ఉంటాయి. అంటే దాదాపుగా 10 to 15 బేసిక్ సర్జరీస్ రోజుకి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే విధంగా అనమాట. ఇలాగ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ చూద్దాం. న్యూ కాన్సెప్ట్, స్పెషల్ కాన్సెప్ట్ కూడా కాబట్టి. విత్ రెస్పెక్ట్ టు భీష్మ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఎస్, ఇక్కడ మనం ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ అన్నాడు. వరల్డ్స్ ఫస్ట్ డిజాస్టర్ హాస్పిటల్, అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ collaborative effort between India and Japan అన్నాడు. collaborative effort between India and Japan. మనం ఎక్కడ ఇండియా అండ్ జపాన్ కొలాబరేటివ్ పార్ట్ అనేది వెళ్ళలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ద కంప్లీట్ హెల్త్ క్యూబ్ టేక్స్ సమ్ 12 odd minutes టు సెటప్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 2 statements కాబట్టి our answer is B. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఇంకొక న్యూస్ లో ఉన్న అంశం. ఇది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఇప్పుడు న్యూస్ లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అని అంటే వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మనకి DRDO ఉంది కదా. ఇది ఇవాళే మనకి 2 successful ఫ్లైట్ టెస్ట్ అని టర్న్ చేసింది అనమాట. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించి. దీన్ని మనం ఏమంటామంటే VSH ORADS, షోరట్స్ అంట, VSHORADS అంట. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎక్కడి నుంచి అంటే గ్రౌండ్ బేస్డ్ పోర్టబుల్ లాంచర్ నుంచి వీటిని బేస్ చేసింది. ఇదిగోండి, ఇది గ్రౌండ్ బేస్డ్ లాంచర్. దీని నుంచి హోల్డ్ చేసింది. ఎక్కడ అంటే మనకి చాందీపూర్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా కదా. కోస్ట్ ఆఫ్ ఒడిస్సా నుంచి లాంచ్ చేసింది అనమాట. ఇక్కడ దీని ప్రత్యేకతలు ఏంటి కనుక మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది రెవల్యూషనరీ డిఫెన్స్ టెక్నాలజీ అని చెప్పాలి. చాలా వెరీ స్పెషల్ అని కూడా చెప్పాలి. రెవల్యూషనరీ అని చెప్పాలి. రెవల్యూషనరీ డిఫెన్స్ టెక్నాలజీ. మనకి రీసెర్చ్ సెంటర్ ఇంపార్ట్, ఇది ఒక రీసెర్చ్ ల్యాబ్ అన్నమాట. విచ్ వర్క్స్ అండర్ డిఆర్డిఓ పరిధిలో ఉండే ల్యాబ్ ఇది. RCA అంటారు, రీసెర్చ్ సెంటర్ ఇంపార్ట్. మనకి ఇది హైదరాబాద్ లో ఉంది. తర్వాత అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డెవలప్మెంట్. ఈ తర్వాత దీంతో పాటు DCPP అని ఒకటి ఉంది. డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్. ఈ వీళ్ళు ముగ్గురు కలిసి తయారు చేస్తున్నది అనమాట ఈ మన VSHORADS.
సో దీని డిజైనింగ్ అది కనుక మనం చూసామంటే డ్యూయల్ థర్స్ట్ సాలిడ్ రాకెట్ మోటార్ ఉంటుంది దీనికి. దాంతో దీన్ని దాన్ని యూజ్ చేసి దీన్ని త్రో చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే దీనిలో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఇండియాస్ కరెంట్ డిఫెన్స్ పొజిషన్, తర్వాత గ్రౌండ్ వర్క్ ఆఫ్ ఇండిజినస్ అడ్వాన్స్మెంట్స్ ని తీసుకురావాలి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో అనేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే దేనికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే రీజనల్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. రీజనల్ సెక్యూరిటీకి బాగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ప్రాంతీయ భద్రతకి సంబంధించి. సో మనం దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ చూద్దాం. విషోరాడ్స్ is a surface to air missile అంటున్నాడు. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ S2S, సర్ఫేస్ టు ఎయిర్ కదా, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటున్నాడు. నో సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ కదా. అంటే ఒక బేస్ నుంచి ఇంకొక బేస్ కి త్రో చేసేది అనమాట. బేస్ కి త్రో చేయడం సర్ఫేస్ గ్రోత్. సో ఇక్కడ డెవలప్డ్ బై DRDO అన్నాడు. DRDO ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అంతే కదా. DRDOనే కదా దీన్ని డెవలప్ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా. తర్వాత కానీ ఇక్కడ పాయింట్ సర్ఫేస్ టు సర్ఫేస్ అన్నాడు. సర్ఫేస్ టు సర్ఫేస్ ఏం కాదు కదా మనకి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఎయిర్ కదా. ఎస్, ఎయిర్ పార్ట్ లో కూడా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సర్ఫేస్ టు సర్ఫేస్ ఏం కాదు ఇది. ఇలాంటి పాయింట్స్ మనం ఫోకస్ చేయాల్సినవి. ఇదే మోడల్లో మనకి రష్యన్ మోడల్లో కూడా కొన్ని డిఫెన్స్ మోడల్స్ ఉన్నాయి. సేమ్ మోడలే ఉన్నాయి మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట. దిస్ మోడల్ ఇస్ అ సర్ఫేస్ టు ఎయిర్ మోడల్ మనకి. తర్వాత DRDO ఒక్కటే కాదు కదా, ఇంకా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కదా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉన్న ఎంటిటీస్ లో. DRDO ఒక్కటే కాదు, బట్ DRDO అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం కంప్లీట్ గా కరెక్ట్ అనలేదు. రాంగ్ కూడా ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఏమంటున్నాడు, విషోరాడ్స్ ఇస్ ప్రొపెల్డ్ బై అ డ్యూయల్ థ్రస్ట్ సాలిడ్ రాకెట్ మోటార్ అన్నాడు. మనం చూసాం డ్యూయల్ థ్రస్ట్ సాలిడ్ రాకెట్, కరెక్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్. ముందు క్వశ్చన్ మనకి ఎన్ని కరెక్ట్ అన్నాడు, ఇక్కడ ఏది కరెక్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. మనకి సెకండ్ ఒక్కటే కదా, 2 ఓన్లీ కరెక్ట్ కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ B అన్నమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.